దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం డీలిమిటేషన్ గురించి అయితే మొత్తం అంతా కూడా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ప్రస్తుతం మాట్లాడేందుకు సమైక్యాంధ్ర సాధన సమితి అప్పట్లో చేసినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే చలసాని శ్రీనివాస్ గారు ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ డీలిమిటేషన్ అంశం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ఏ రాష్ట్రాలకి దీనిపై ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉందనుకున్నారు? మొట్టమొదటిగా తెలుగు జాతిలో పుట్టిన బిడ్డలందరూ, ద్రావిడులు, ఈ భారతదేశ పౌరులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఘోరం, దుర్మార్గం జరుగుతుంది. ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1953 అక్టోబర్ 1వ తారీఖున పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం తరపున ఏర్పడిన ఆ రోజుని, తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖు కొన్ని రోజులు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అలాంటి రోజుల్లో ఇది విషాద దినమా, మన హక్కులు కాపాడే దినం అనేది వాళ్ళు చాలా గుర్తుంచుకోవాలి. నేను స్పష్టంగా చెప్తున్నానండి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తెలుగు బిడ్డలందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ అని కాదు. ఇవాళ బిల్లు కేంద్రంలో ప్రవేశపెట్టిన వాళ్ళు అసలు 3 రోజులు అర్జెంటుగా ఎందుకు తీసుకొచ్చారు? 2-3 సంవత్సరాలు ఆమోదం అయిన తర్వాత అది కూడా ఎన్నికల మధ్యలో అద్భుతమైన గుమా వ్యాపారుల కుట్ర ఉంది దీంట్లో, క్రోనిక్ క్యాపిటలిస్ట్ కుట్ర. ఎలాగంటే దయచేసి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోండి, ఈ బిల్లు కనుక ఫెయిల్ అయితే, ఎందుకంటే దీన్ని మహిళల బిల్లు పూర్తిగా మద్దతిస్తున్నాం, ఆమోదమైంది 23 ఎప్పుడో పెట్టుకోవాల్సిన తర్వాత మహిళల కొంగుచాటుని అడ్డం పెట్టి దొంగనాటకం వెనకమాలించి ఆడటానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉన్నారు. మహిళా తల్లిని గౌరవిద్దాం, కానీ ఈ బిల్లు కనుక ఈ డీలిమిటేషన్ లింక్ పెట్టారు. 2 బిల్లు పెట్టవచ్చు. దీన్ని ఓడిపోతే మహిళలకు వ్యతిరేకంగా దుర్మార్గంగా నీచంగా ఉన్నవాళ్ళు వీళ్ళని అప్పుడు చేయగరేస్తారు ఆదా గారు, మోడీ గారు. అది అయిపోయిన తర్వాత బిల్లు కనుక గెలిస్తే విజయం సాధించింది నా వల్లే సాధ్యమైంది, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేది ఈ విశ్వగురువే అని చెప్పి మాట్లాడతారు. ఇంకో విషయం ఏం చేశారంటే, వాళ్ళ దక్షిణాదికి ఉత్తరానికి పెట్టేశారు. ఇవాళ సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, జేఎంఎం ఏదైతే ఉందో అక్కడే సీట్లు భయంకరంగా పెరుగుతున్నాయి. ఇవాళ వాళ్ళకి సీట్లు పెరుగుతున్నాయి కాబట్టి మీరు బిల్లును వ్యతిరేకిస్తే మీ తోటి బిడ్డల గొంతు కోసారని చెప్పి వాళ్ళ మీద విద్వేషభావాన్ని రెచ్చగొట్టి, ఎందుకంటే దెబ్బతగలు కూర్చొని ఉత్తరప్రదేశ్లో విషగేమ్ ఆడుతూ ఉన్నారు. మీ నల్లోళ్ళుగా ఉన్న దక్షిణాది వాళ్ళకి మద్దతు ఇస్తారా, దుర్మార్గులా మీ బిడ్డలు పొట్టగొట్టారంటారు. అంటే వాళ్ళ బ్లాక్మెయిల్ సిచ్యువేషన్లో పడిపోయారు ఉత్తరప్రదేశ్ సంబంధించిన సమాజ్వాదీ వీళ్ళందరినీ. మన తెలుగు జాతి కానీ వాళ్ళ ద్రవిడులు కానీ ఈ దేశంలో అత్యధికంగా మనకు ప్రపోర్షనేట్గా ఎక్కువ ఇన్కమ్ ఇస్తున్నాం. మన దేశ సౌభాగ్యానికి ఉపయోగపడంటారా మీరు? ఏదో పాలబేట ప్రోత్సాహకాలు ఇస్తాం, లేకపోతే మీకు సర్టిఫికేట్ ఇస్తాం రండి అంటే, వాళ్ళ బర్త్ రేట్ని కంట్రోల్ చేసుకుని ఎక్కువ జీడిపి ఇచ్చి దేశ సౌభాగ్యానికి మనం కృషి చేస్తే మన మీద విషపు చుక్కలు జిమ్ముతా మనని నాశనం చేయడానికి తెగపడుతున్నారు. ఇది దుర్మార్గం అండి. ఇంకోటి 50% బిల్లు వాళ్ళ గౌరవ హోంశాఖ మంత్రి గారు మాట్లాడతా ఒకసారి వినండి. 50% బిల్లు ఏదైతే ఉందో అది మనం ఫ్రీ చేయము అని చెప్పేసినట్టు వాళ్ళు హామీ ఇచ్చారు. హోంమంత్రి సాక్షాత్తు చెప్పారు, గొర్రెలారా అని మన గొర్రెలని తయారు చేస్తున్నారు. దయచేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీలోని ఎంపీలు, వైకాపా ఎంపీలు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు కానీ, బీఆర్ఎస్ ఎంపీలు కానీ, వామపక్షాలు అక్కడందరూ బాగానే ఉన్నారు. రోగం వచ్చింది ఏంటంటే గుజరాతీ పాటలు పాడుకునే కొంతమందికి. అయ్యా, భారత పార్లమెంట్లో ఈ హోంమంత్రి కాదు, ఆ హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే గారు ఆంధ్రప్రదేశ్కి హామీలు ఇచ్చారు, తెలంగాణకు హామీ ఇచ్చారు. పయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చారు, కాజీ ఫ్యాక్టరీ, ఓట్ ఫ్యాక్టరీ అక్కడ నాశనం చేశారు, స్కేల్ డౌన్ చేసి. ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మకం చేశారు. దానికి ఎవరు మద్దతు ఇచ్చారు? ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్ జైట్లీ గారు మద్దతు ఇచ్చారు. దానికి ఫ్లోర్ లీడర్గా ఉన్న అంటే మిగతా ప్రకాష్ జావదేకర్ మద్దతు ఇచ్చారు, మన వెంకయ్యనాయుడు గారు మద్దతు ఇచ్చారు. అంతిమంగా ప్రధానమంత్రి వచ్చేసి సీన్లోకి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మీకు హామీలు ఇస్తున్నాం, 6 హామీలు ఇచ్చారు. తొంగలో తెక్కి సర్వనాశనం చేసి ఇక్కడ దోపిడీ దుర్మార్గం చేస్తున్నారు. ఇంత దుర్మార్గం, ఇంత పాపమా, ఇంత అన్యాయమా? తప్పండి. తర్వాత దానికే ఈశాన్య రాష్ట్రాలు ఇంకా ప్రత్యేక హోదా వస్తే ప్రత్యేక హోదా ముగిసించి చెప్పడం నీచ నికృష్ట అధమాధమ ద్రోహి చెత్త బ్యాచ్ మా రాష్ట్రంలోనే పుట్టే దౌర్భాగ్యులండి వీళ్ళు. ఈశాన్య రాష్ట్రాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలను తీసుకెళ్ళి అడ్డంగా వాళ్ళకి ఇచ్చేశారు, గుజరాత్కి ఇచ్చేశారు. అయినా సిగ్గు లేదా ఒక్కొక్కళ్ళకి? ఇవాళ ఇంకోటి చెప్తున్నాను, పోలవరం ప్రాజెక్ట్ని చట్టసభలో పెట్టి ఆమోదించేశారు. చట్టంలో పెట్టి చట్టంగా చేసి ఆమోదించిన పోలవరాన్ని తొంగలో తెక్కి 150 అడుగులు ఎత్తు నీళ్ళు నిలబెట్టేటట్టుంటే ఇంకో 40,000 కోట్లు ఇవ్వాల్సిందని బడ్జెట్లో దొంగదారిని ఇంకో దొంగ బడ్జెట్లో బిల్లు పెట్టి ఆమోదించి సర్వనాశనం చేశారు. మా ప్రాంతాన్ని, మా పోలవరం నాశనం చేయడానికి చూశారు, డెట్ స్టోరీ చేశారు. అంటే చట్టంలో పెట్టిన దానికి దిక్కు లేకపోతే వాళ్ళు ఎవరు వీళ్ళు మాట్లాడంటారండి. సరే, ఇది అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ కమిటీ అని ఒకటి వేస్తారంట. వాళ్ళ దయాదక్షిణ మీద 50% ఆమోదిస్తుంది. మేము భిక్షం అడుకునే వాళ్ళమా? మహానుభావుడు వాజ్పేయి గారు పెట్టాడు, మహాతల్లి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ 42, 84 చేసి పర్ఫెక్ట్గా చేసి పెట్టారు. ఇవాళ మీ దుర్మార్గమైన కుటిలమైన కుట్రలకు మాత్రం ఎవడన్నా ఒక్కళ్ళన్నా తెలుగు జాతి బిడ్డలు ఎవరన్నా మద్దతు పలికితే ద్రోహులు వీళ్ళు ద్రోహులు. ఇప్పుడు ఎంపీలు, మన తెలుగు ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా చేయవలసిన అంశం, మరి దాన్ని ఏ విధంగా అడ్డుకునే ప్రయత్నాలు చేయాలంటారు?
మీరు వాళ్ళు అడ్డుకుంటే అది బిల్లో 50% అనే పెడతారు, కొంతవరకు ఆశ్వాసం వస్తుంది. అడ్డుకోకుండా దొంగ నాటకాలు దొబ్బేను పదం వాడానండి, కడుపు మండే మాట్లాడుతున్నా. దొబ్బితే మాత్రం తరతరాలుగా మీరు ద్రోహం చేసినట్టే. తోటి తెలంగాణ బిడ్డలు అందరూ కూడా నేను దయచేసి ఏ పార్టీ అయినా దయచేసి ఆ గుజరాతీ పాటలు పాడికి శాశ్వతంగా తెలంగాణ తల్లికి నా తెలుగు తల్లికి ద్రోహం చేయొద్దని మనం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత దుర్మార్గంగా చేయమాకండి. ఎందుకు మీకు అది ఏంటి నాకు అర్థం కాదు. మీరు ఎవరు మనకు హోదా విభజన హామీలు నమ్మక ద్రోహం నైవన్యం మీరే కదా మాట్లాడారు, నేను కాదు కదా. గవర్నీలు ఉత్తర ఆర్య సనాతన మనువాదిగా మారిపోయారని చెప్తూ కొంతమంది ఆరోపిస్తున్న కళ్యాణ్ బాబు గారు ఏమన్నారండి బయటకు వచ్చి, ఉత్తరాది అహంకారం నశించాలి. ఈ కాకినాడ ఇదే గ్రౌండ్లో పక్కన నిలబడి పాచిపల్లి లడ్డు ఇచ్చారా అన్నారు. సిగ్గు లేదా వంటి కారణం రాసుకొని ఎంపీలని సిగ్గు లజ్జ లేదన్నట్టు గట్టిగా మాట్లాడిన ఆనాటి అభ్యుదయవాది కళ్యాణ్ గారు చెప్పిన మాటలని చెప్తున్నాను. సిగ్గు లజ్జ ఒంటి కారణం రాసుకుంటే కొంచెం ఆత్మగౌరవం అనేది పెరుగుతుంది అనేది కళ్యాణ్ బాబు గారి ఉద్దేశాన్ని మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నాను. దయచేసి గుర్తుంచుకోండి. ఎంపీలారా ద్రోహంలా చేస్తారా శాశ్వతంగా లేదా మాలో మా మధ్యన కుట్రలో కుయుక్తులు ఏది ఒకళ్ళొకళ్ళు తిట్టుకుని కులగజ్జి మతగజ్జి ప్రేరేపించి దాంట్లో పావులు కాపుకుని అధికారం వెళ్తారా? మీ చేతిలో ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్కి గ్యాస్ ఇవ్వాలంటే కడుపు కొట్టారండి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఇంటింటికి గ్యాస్ లేకుండా వీళ్ళ అబ్బా జాగిరా వీళ్ళ అయ్యే జాగిరా. గుజరాత్ తీసుకెళ్ళి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చుకుంటారా? ఆంధ్రప్రదేశ్ 200కి ఇంటింటికి వంటింటికి తర్వాత తెలంగాణకి గ్యాస్ ఇచ్చిన తర్వాత దొబ్బుకు పోండి ఇష్టం వచ్చినట్టు. 50% రైట్ రాయల్టీ మాకు ఉంది, మాకు ప్రాఫిట్ గ్యాస్ షేర్ ఉంది. మీడియా అవ్వడండి దొబ్బించుకోవడానికి. మీ గుజరాతీ వ్యాపారం అందరూ చెప్పినట్టు తలలో ఒప్పడానికి గొర్రె బ్యాచ్ బానిస బ్యాచ్ నడుస్తుంది ఇవాళ. గుర్తుంచుకోండి, మగధ సామ్రాజ్యంలో ఉత్తర భారత సామ్రాజ్యాన్ని జయించి 2000 సంవత్సరాలు జయించిన దమ్మున్న కలిజ ఉన్న జాతి ఆంధ్రులు. మీ గుజరాత్ని జయించాం. ఆధ్యాత్మికంగా కాకినాడకు చెందిన వల్లభాచార్యులు గారు జయిస్తే రాజకీయంగా ఆంధ్ర శాతవాహనం జయించవచ్చు 2000 సంవత్సరాల క్రితం. కానీ ఇంత బానిస జాతిని చూస్తాను అనుకోలేదు. చెత్త జాతిని అంటే నాయకుల్ని ప్రజలు నేను అన్నాం ఇలా చూస్తా అనుకోలేదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకోమని చెప్పి నేను హంబుల్గానే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. నమస్కారం. అంటే ఇప్పుడు గ్యాస్ విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే కృష్ణా కావచ్చు గోదావరి బేసిన్లో వస్తున్న గ్యాస్ విషయంలో మరి ఎటువంటి ఉద్యమ కార్యాచరణ రూపొందించబోతున్నారు త్వరలో? ఇప్పటికే గుంటూరులో సమావేశాలు జరిగింది, విజయవాడలో సమావేశం, నేను రాజమండ్రిలో కూడా సమావేశం జరిగింది. మేము 2007-8లో అప్పుడు చేసిన దాన్ని కొనసాగంగానే ఒక ఆంధ్రప్రదేశ్కి గ్యాస్ రైట్ రాయల్గా మన దగ్గర వస్తాం. పాలకొల్లు కృష్ణా గోదావరి బేసిన్ ఉంటే మనకి దాంట్లో ఇంతకుముందు 1.92 ఒక BTUకి డాలర్కి ఇవ్వాలంటే ఆ డాలర్లో పెట్టమేంటి మనకు 50% గ్యాస్ ఇస్తే మనకు రాయల్టీ ఇస్తే మేము ఖచ్చితంగా వాళ్ళ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అలాగే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నుంచి అనంతపురం నెల్లూరు అన్ని ప్రాంతాలకి ఇంటింటికి వంటింటికి గ్యాస్ ఇప్పుడు 100 రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు పెరిగిన నేపథ్యం 200 రూపాయలకి ఈ 14.2 కేజీలు ఈక్వలెంట్ 0.06 MMBTU సరిపడా మేము గ్యాస్ ఇవ్వాల్సిందని కోరుతున్నాం. దానికి లాభం వేసుకోమనండి వాళ్ళకి అన్ని 200 రూపాయలకి. కానీ గుర్తుంచుకోండి, ఇంత దుర్మార్గంగా ఎంత పాపాత్మంగా మీరు గ్యాస్ దొబ్బుకుపోతా మా పట్టగొట్టి అలాగే మా తెలంగాణ సోదరులకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. మా భూగర్భం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇచ్చిన తర్వాతే మీరు వేసుకుపోండి. అంతే తప్ప దుర్మార్గంగా మేము మార్వాడి గారికి లైన్ వేసుకున్నాం, ఇంకో లైన్ వేసుకున్నాం, గుజరాత్కి అక్కడికి ఇస్తామంటే పొట్ట కొట్టినట్టే. మీ అయ్యే జాగీరా ఇప్పుడు కృష్ణా జిల్లాలో కూడా తవ్వకాలు మొదలు పెట్టారు. ఇంకో మార్వాడి గారు వచ్చి కృష్ణా జిల్లాలో అగర్వాల్ గారంట ఇప్పుడు గుజరాతీలు మార్వాడీలకు అప్పచెప్పండి. మా తెలుగు జాతి బిడ్డలకి ప్రత్యేక విభజన హామీలు ఇస్తే 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు అవుతారు. రైట్ రాయల్గా మేము ఇస్తాం గుజరాతీ వాళ్ళకి 100 లక్ష ఉద్యోగాలు. అలాంటిది మా గుజరాతీ కాళ్ళు పట్టుకుని మార్వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఫ్యాక్టరీ పెట్టాని మా అందరినీ కూడా విద్యార్థులందరినీ వెళ్ళి అక్కడ సెక్యూరిటీ గార్డులు కింద జానాలా. మాకు రావాల్సిన మాకు లక్షల కోట్లు రావాలి కేంద్రం నుంచి రాయితీలు రాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం మీరు ప్రజలు కట్టిన పన్నులోంచి పొల్లోడు కట్టుకోవాల్సింది లక్షల కోట్ల రాయితీలు ఇస్తారు వాళ్ళకి. తప్పండి. దీనిపైన కార్యాచరణ ఉందంటే త్వరలో ఇప్పుడు నడుస్తుంది. ఇవాళ డీలిమిటేషన్ ఏదైతే తెలుస్తుందో ద్రోహుల ఆంధ్రప్రదేశ్లో బానిస జాతికి నాయకుల కనీసం ఆత్మగౌరవం 1% అని మిగిలిందా? మీరు పోరాడితే బిల్లు చేంజ్ చేస్తారు. మళ్ళీ మీరు గొప్ప అనుకోండి, మీ గొప్పే తీసుకోండి. లేని పక్షంలో ఈ ద్రోహులునికి కులగజ్జి మతకు ఇచ్చి ఉప ప్రాంత పిచ్చి ఈ ద్రోహులకి ప్రజలు గుణపాఠం పెట్టాలి. మొత్తం ఈ దరిద్రాన్నంతా తీసుకెళ్ళి బంగాళాఖాతంలో ఈ రాజకీయ మైకిల్ని కలిపేసి కొత్త తరం యువతరం 30 సంవత్సరాల యువతరానికి రాజకీయం చేసి ఇక్కడ కానీ ఇండియాలో కానీ మార్పు రావాలని కోరుకుంటున్నాం. లేదంటే ద్రోహిగా మీరు చెప్తున్న ప్రతి ద్రోహి పచ్చి ద్రోహులు మీరు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. దక్షిణాది సంబంధించినటువంటి రాష్ట్రాలు అయితే ఈ యొక్క డీలిమిటేషన్ వల్ల అయితే అన్యాయం జరుగుతుందని కూడా చెప్పుకొస్తారు. మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని ఈ యొక్క డీలిమిటేషన్ అనేది కూడా తెరపైకి తెచ్చి దక్షిణాది రాష్ట్రాలను నాశనం చేసేందుకు ఈ వ్యవహారం అంతా కూడా జరుగుతుంది. దీన్ని మొత్తం తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా అడ్డుకోవాలి. అప్పుడు సమైక్యాంధ్ర సంబంధించినటువంటి ఉమ్మడి ఏదైతే అప్పుడు జరిగినటువంటి అన్యాయం కావచ్చు, అది కూడా ప్రతిదీ కూడా అన్యాయం జరుగుతూనే వస్తుంది. దీనిపై ప్రత్యేకంగా ప్రతి ఒక్క నాయకులు కూడా పోరాడాల్సిన అంశం అంతా ఉంది. అలాగే మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని ఈ విధంగా డీలిమిటేషన్ చేయడం కూడా
సరైనది కాదు. ఏదేమైనా అన్నీ ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఏదైతే ఇప్పుడు గ్యాస్ ఏదైతే ఉందో గ్యాస్ కావచ్చు ప్రతిదీ కూడా అన్యాయమే జరుగుతుందని కూడా చెప్పేస్తున్నాం. మన గ్యాస్ మన రాష్ట్రంలో మన గ్యాస్ మనకే ఉపయోగించేలా 50% మనకు అందించిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాత మిగతాది పట్టుకు వెళ్ళాలి. కానీ వీటిలో కూడా అన్యాయం జరుగుతుంది అని కూడా చెప్తున్నప్పుడు గ్యాస్ సంక్షోభం సమయంలో కూడా ఇటువంటి విధానం సరైనది కాదు. ఇప్పుడు కూడా కనీసం ఆంధ్రప్రదేశ్కి 50% గ్యాస్ ఇవ్వాలంటున్నారు. అలాగే ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి తెలుగు ఎంపీలు ఎవరైతే ఉన్నారో మహిళా బిల్లును అడ్డు పెట్టుకుని చేస్తున్న నేపథ్యంలో దీన్ని కూడా అడ్డుకోవాలని కూడా చెప్పుకొస్తున్నారు. అందరూ కూడా ద్రోహులుగా వీటిని అన్నిటి కూడా సమర్థిస్తే మొత్తం అందరూ కూడా ఈ రాష్ట్రాలను నాశనం చేసినటువంటి ద్రోహులుగా మిగిలిపోతారంటూ కూడా అలా ఇప్పుడైతే ఎవరైతే చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV కాకినాడ.